గంజాయిపై శ్రీరామ్ తాతయ్య చేసిన వ్యాఖ్యలకు ఘాటైన సమాధానం ఇచ్చిన సామినేని వెంకటేశ్వరరావు. రాజకీయ లబ్ధి కోసం అవసరమైన స్టేట్మెంట్లు ఇచ్చి ప్రజలను మోసం చేయవద్దు అన్న సామినేని వెంకటేశ్వరరావు. 2014 అధికారంలో ఉండగానే గంజాయి అరికట్టలేకపోయావు ఎందుకు అన్న సామినేని వెంకటేశ్వరరావు. 2019లో గంజాయి ఉదయభానుకి అంటగట్టి రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవటం ప్రజలను మభ్యపెట్టడమే అంటున్న సామినేని వెంకటేశ్వరరావు. 2019 నుండి ఇప్పటివరకు గంజాయి గురించి మీరు ఎటువంటి పోరాటం చేశారని సూటిగా ప్రశ్నించిన సామినేని వెంకటేశ్వరరావు. ఎన్నికలు వచ్చేసరికి రాజకీయ లబ్ధి కోసం అనవసరమైన ప్రకటనలు చేయొద్దంటున్న సామినేని వెంకటేశ్వరరావు. తప్పుడు వాగ్దానాలు, తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవటం సరైన పద్ధతి కాదని మహాశయులకు నమస్కారాలు. నేను సామినేని వెంకటేశ్వరరావు. నిన్న యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. దాంట్లో తాతయ్య గారు గంజాయిని అరికడతానని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలా గొప్ప తాతయ్య గారు, చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అయ్యా, ఎలా గంజాయిని అరికడతారో చెప్పండి. జగ్గపేటలో పండిస్తున్నారా? జగ్గపేట డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారా? ఏ రకంగా మీరు అరికడతారు? 2019 నుంచి 2024 వరకు ఈ స్టేట్మెంట్ ఇవ్వక మునుపు ఈ గంజాయి గురించి మీరు చేసిన పనులు ఏంటి చెప్పండి. ఎవరిని మీరు కలిశారు? ఏ ఆఫీసర్ని కలిశారు? గంజాయికి నార్కోటిక్ డ్రగ్స్ అనేది ఒకటి ఉంటుందని తెలుసా? ఏ ఆఫీసర్ని మీరు కలిశారా? కమిషనర్ని కలిశారా? దీని మీద ఏం చర్యలు తీసుకోమని చెప్పి పోలీసు వారికి ఏమైనా సూచనలు ఇచ్చారా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? గంజాయిని అది ఎట్లా అరికడతారు? మీకు ఇది ఏమనుకుంటున్నారు? గంజాయిని అరికట్టడం అంటే ఇక్కడ పండిస్తున్నారా? ఎక్కడో పండిస్తున్నారు, ఎవడో తెచ్చుకుంటున్నాడు. దానికి మీరేదో ఇక్కడ నేను అరికడతానని చెప్పని హరికథలు చెప్పొద్దండి తాతయ్య గారు. అది మంచి పద్ధతి కాదు. ప్రజలను నమ్మించొద్దు. 2014 నుంచి కూడా గంజాయి జగ్గపేటలో అమ్ముతున్నారు. జగ్గపేటలో చాలామంది స్టూడెంట్స్ పాడైపోయారు. యువత పాడైపోయింది గంజాయి వల్ల. అది మీ హయాంలోనే. అది ఇంకెవరికో బానుకో మరొకరికి అంటగట్టడానికి ప్రయత్నం చేయొద్దు తాతయ్య గారు. అది మంచి పద్ధతి కాదు. మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. కానీ ఎలక్షన్ కోసం గుర్తు చేయడం ఏంటి? 2014 నుంచి 2019 వరకు ఏనాడైనా గంజాయి గురించి మీరు మాట్లాడారా? ఆ రోజు గంజాయి లేదా? ఏం చెప్తున్నారు మీరు ఇవాళ? 2019 అయిపోయిన తర్వాత మరి ఎందుకు ప్రయత్నం చేయాలి? 2019 నుంచి అసలు 2019 నుంచి మీరు పబ్లిక్ చేసిన సేవ ఏంటి చెప్పండి. ఏదో ఓణీల ఫంక్షన్కి వెళ్ళటము, పుట్టెంట్రుకలు తీయడానికో, పుట్టినరోజులకు వెళ్ళటం తప్ప మీరు పబ్లిక్ చేసిన సేవ ఏంటి? ఇవాళ వచ్చి మీరు ఒక ఎలక్షన్లో నిలబడ్డారు కాబట్టి మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది అనుకుంటున్నారా? తప్పండి. అలాంటి స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వద్దు. మీరు చేతగాని పనులు చేయగలనని చెప్పి చెప్పమాకండి. ఇది నా సలహా మీకు. థ్యాంక్ యూ.